అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి వెళ్తున్నాం. ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆయనకి బీజేపీతో ఉన్నటువంటి అనుబంధం ఎటువంటిది? ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో ఈయన ఏ పాత్రను పోషించాడు? ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అయోధ్య రామ మందిరంలో ఈయన పాత్ర ఏమిటి? అసలు ఈయన ఏం చేశారు? ఇవన్నీ వివరాలు తెలుసుకోవాలి అంటే అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలియాలి. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఈ వ్యక్తి తెలియని వాళ్ళు లేరు అంటారట. అంతేకాదు, ఎవరికైనా కష్టం వచ్చిందంటే ప్రజల పక్షాన బడుగు బలహీన వర్గాలతో ఉండి ఎదుటి వాళ్ళని ప్రశ్నించేందుకు నేనున్నా మీతో అని చెప్పి ప్రజల పక్షాన ఉండి మాట్లాడతాడట. మరి ఆయన ఎవరో తెలుసా? కొలను శంకరెడ్డి గారు. ఈరోజు మనం కొలను శంకరెడ్డి గారిని కలవడానికి వెళ్తున్నాము. మరి ఈయన అందరూ కూడా శంకరన్న అని అంటారట. మరి శంకరన్నతో కలిసి ముచ్చటేద్దామా? సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు ఎల్ఎస్ ఛానల్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మా ప్రేక్షకులకి ఎన్నో నిజాలు తెలియాలి. దీనికి మీరైతేనే కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ముక్కుసూటిగా చెప్పేవాళ్ళు కావాలి యాక్చువల్లీ. సార్, ఫస్ట్గా మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీ కుటుంబం గురించి మా ప్రేక్షకులతో. నేను అతి సామాన్యమైన చిన్న రైతు కుటుంబంలో పుట్టాను. మా మదర్ అండ్ ఫాదర్, మా అమ్మ నాన్న చిన్న రైతులు, సన్నకారు రైతులు. మా నాన్నగారు నాగలి దున్నేవాడు పొలంలో. మా అమ్మ నాగలి, మా నాన్నగారు దున్నుతూ ఉంటే మా అమ్మ తన కొంగులో విత్తనం, ఒడిలో విత్తనం ఉంటే విత్తనం వేసుకుంటూ వెనకాల నడిచేది. అంత అతి సామాన్యమైన, అతి సాధారణమైన ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. కానీ ఆ చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, భారతీయ జనతా పార్టీ ద్వారా ఈనాడు ఇలా తెలంగాణ వ్యాప్తంగా కొలను శంకరెడ్డి అంటే ఒక బలమైన ప్రజానాయకుడిగా పేరు ప్రఖ్యాతులు మా యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ వల్లనే నిర్మాణమైందని చెప్పి నేను గర్వంగా ఫీల్ అవుతానండి. మీకు రోల్ మోడల్ ఎవరు సార్? అంటే ఇట్లా ఎదగాలి అంటే ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు కదా. ఎగ్జాక్ట్. సో మీకు అట్లా ఎవరు? నాకు రోల్ మోడల్ అయితే ఒకటే ఉంది మేడం. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడే మా గ్రామంలో మా నేబర్గా ఉన్న ఒక అన్నయ్య ఆర్ఎస్ఎస్ శాఖ నడిపేవాడు. శంకరెడ్డి నువ్వు కూడా రాతమ్మి అని చెప్పి నన్ను శాఖకు అప్పుడప్పుడు తీసుకెళ్తే నెమ్మదిగా అలవాటైంది. అలవాటైనాక మా అన్నయ్య ఎవరైతే ఉండేనో తను కొంత వెనకకు పోయాక శాఖ నడిపేవాడిని. నేను ముఖ్య శిక్షక శాఖ నడిపాను అక్కడ ఆర్ఎస్ఎస్. సో వారు ముందుగా నాకు స్ఫూర్తి. వారికి సామా బాలరెడ్డి గారు అని చెప్పి ఈనాడు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఉన్నారు. ఇప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు, 80 ఏళ్ళు దాటినాయి. వారు మా అన్నయ్య అనే వారికి స్ఫూర్తినిచ్చి మా అన్నయ్య ద్వారా నాకు స్ఫూర్తి వచ్చింది. సో నేను బీజేపీ ఆర్ఎస్ఎస్లో ద్వారానే ఈ స్థాయికి వచ్చాను, ఇంత గౌరవం వచ్చిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. సార్, లాస్ట్ టైం బాలాపూర్ లడ్డు వంటం కూడా జరిగింది మీరు. మరి 1 year అవుతుంది కదా. సో మీకు ఎట్లా ఎలా ఏమైనా మంచి అనేది ఏమన్నా అనిపించిందా? అంటే గణేష్ మీ మీద ఎలా కరుణించాడు అనేసి. నేను వాస్తవానికి మొదటి నుంచి కూడా దైవభక్తి, దేశభక్తి ఉన్నవాడిని. కాబట్టి దైవభక్తి, దేశభక్తికి తోడుగా ఏదైతే విఘ్నాలకే అధిపతి అయినటువంటి గణేష లడ్డును తీసుకోవడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఆ లడ్డు తీసుకున్న తర్వాత నాలో భక్తిభావన మరింత పెరిగిపోయింది. ఎక్కడ చూసినా గణేష భగవానుడు, ఎక్కడ చూసినా జాతీయత భావం, ఎక్కడ చూసినా భగవంతుడు నామస్మరణ అనేది నా మదిలో కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా, చాలా హెల్తీగా, అనేక విధాలుగా సంతోషంగా నేను నా కుటుంబం ఉన్నాం. భగవంతుని ఆశీస్సుల్లో మాకున్నాయి. ఇప్పుడే చెప్పాను నేను, మా నాన్నగారు నాగలి దున్నుతూ ఉంటే మా అమ్మగారు వడిలో విత్తనం వేసిన కుటుంబం. ఆ స్థాయికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చానంటేనే ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ఆ దేవుడి ఆశీస్సులు మరింత ఉండాలి, నాకే కాదు యావత్తు భారతీయులందరికీ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తప్పకుండా దేవుడు ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు. ఇదే భగవంతుని ఆశీస్సులతో మరింత రెట్టింపైన ఉత్సాహంతో సమాజంలో ప్రజల కోసం సేవలు అందిస్తానని కూడా తెలుపుకుంటున్నాను. రాజకీయ రంగంలోకి రావడానికి ముందు ఏదో ఒక బేస్ ఉంటుంది అంటారు. అంటే మీరు ఒక ఆర్ఎస్ఎస్ వాది అని, ఏబీవీపీలో వర్క్ చేశారని చెప్పేసి విన్నాం. మరి నిజమేనా సార్ ఇదంతా? వాస్తవానికి బాలాపూర్ నా యొక్క బర్త్ ప్లేస్ అయినటువంటి బాలాపూర్ గ్రామము అదొక మొదటి నుండి కూడా కొంచెం స్పిరిచువల్గా ఉండేటువంటి గ్రామం. ఆధ్యాత్మికమే కాదు, అక్కడ ప్రజా ఉద్యమాలు, ప్రజా ఆందోళన, ప్రజా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం
గతంలో స్వతంత్రం తర్వాత రజాకార్ల ఉద్యమంలో ఆ గ్రామంలో అనేక మంది పెద్దలు రజాకార్లను ధీటుగా ఎదిరించి పోరాటం చేశారు. సో ఈ ఇన్స్పిరేషన్ ద్వారా, ఈ స్ఫూర్తి ద్వారా మా పెద్దలు ఏదైతే మా ఎల్డర్స్ ఉన్నారో బాలాపూర్లో, అందులో మా సోదర సమానులైనటువంటి మా నేబర్సు నన్ను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్లో మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీరు ట్రైన్డ్ కావాలి ఆర్ఎస్ఎస్లో అంటే మా నేబరు బ్రదర్హుడ్ లాంటి ఒక వ్యక్తి సరే వస్తానన్నా అని చెప్పి నేను ఆర్ఎస్ఎస్లో అనుబంధం పెంచుకున్నాను బాల్యంలోనే. ఓకే. నేను 4వ తరగతి ఉన్నప్పుడే నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళేవాడిని. ఓకే. సో ఆ విధంగా ఆర్ఎస్ఎస్ అనుబంధంతో నేను చురుకైన పాత్ర సమాజంలో పోషిస్తూ ఉన్నాను. ఓకే. అంటే అసలు హిందూయిజం అంటే నార్మల్గా భారతదేశం అంటేనే అన్ని మతాల కలయిక అని చెప్పి మనం స్కూల్లో ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాము, తెలుసుకున్నాం. ఈవెన్ మనం పొద్దునే ప్లెడ్జ్ కూడా అదే చేస్తాం. కానీ మరి మీకు ఎందుకని హిందూయిజం మీద ఇంత వ్యామోహం? అంటే ఒక హిందూయిజం అనే ఒక యూనిటీ తీసుకురావాలి జనాలలో, వాళ్ళకి దాని గురించి తెలియాలి, ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగింది అసలు? చూడండి, హిందూయిజం అనేది, హిందుత్వం అనేది ఇట్ నాట్ ఏ కమ్యూనల్, అదొక మతం కాదు. హిందుత్వ అనేది జీవన విధానం. ఇది మీరు నేను మాట్లాడుకోవడం కాదు. ఈ భారతదేశానికి అత్యంత ఉన్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, సుప్రీంకోర్టే తీర్పిచ్చింది హిందుత్వ భావన అనేది ఒక మతం కాదు, అదొక జీవన శైలి, జీవన విధానం అని తీర్పిచ్చింది. కాబట్టి ప్రజలంతా కూడా హిందుత్వం ద్వారా, హిందుత్వ యొక్క పోకడల ద్వారా వస్తే ఈ సమాజంలో వారు ఒక సరైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో ఒక సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్న భావన మాకుంది. కాబట్టి హిందుత్వాన్ని ప్రధానమైన ఎజెండాగా ప్రజల ముందుకు తీసుకుపోతాం. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ప్రధానమైన ఎజెండా ఏది అంటే హిందుత్వం అనేసి. ఇదే నినాదంతోనే బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణము, అసలు 2 సీట్లున్న బీజేపీ పార్టీ తర్వాత పుంజుకుంది అంటే ఈ హిందూయిజం అన్నదాన్ని ముందు పెట్టుకొనే వచ్చారు అని చెప్పి చాలా మంది మాటలు అంటున్నారు. మరి అది నిజమే అంటారా? లేదు, అలా కాదు. అసలు హిందుత్వ భావనతో భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ఎజెండాగా తీసుకొని ప్రజల మధ్యలకు, దేశ ప్రజల ముందు ఆ ఎజెండాను పెట్టాం. ఎందుకంటే భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ అనేది ఒక పార్టీ కాదు, కాంగ్రెస్ అనేది ఒక పోరాట సంస్థ. అలాంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ వారు ఆ యొక్క కాంగ్రెస్ పదాన్ని వాళ్ళ పార్టీగా మార్చుకున్నారు. సరే, ఓకే, మార్చుకున్నారు, మనం అభ్యంతరం లేదు, సంతోషం అని కోరుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీని ఆనాడు అనేక మంది మేధావులు, బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, శ్యామాప్రసాద్ ముఖర్జీ కావచ్చు, అనేక మంది ప్రముఖుల యొక్క కలయికతోని, అనేక సంస్థల సమూహంతో భారతదేశంలో ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పార్లమెంటు కోసం క్యాబినెట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా ఉంటూ, ఆనాడు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలు, అదేవిధంగా ద్వంద్వ ఎజెండాలతో పనిచేస్తూ ఉంటే శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆనాడు ఏక్ దేశమే, ఒక దేశంలో 2 జెండాలు 2 విధానాలు కొనసాగడానికి వీలు లేదు. ఈనాడు కాశ్మీర్లో ఎవరైనా బయలుదేరాలంటే 1950 ఆన్వర్డ్స్, 55, 50 ఆ మధ్యలో మనం కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. అరే మన దేశంలో మనం వెళ్ళడానికి పర్మిషన్ ఎందుకు? మన దేశంలో ఇక్కడ ప్రధాని ఉంటే ఆ ప్రాంతంలో కూడా ప్రధాని ఎందుకు పిలవాలి? అక్కడ ఒక రాష్ట్రపతి ఎందుకు పిలవాలి? ఇక్కడో జెండా ఉంటే అక్కడో జెండా డిఫరెంట్గా ఎందుకు ఉండాలి ఒక దేశంలో? దీన్ని వ్యతిరేకించి వారు పెద్ద ఎత్తున 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ దేశం కోసం తన యొక్క జీవితాన్ని సమర్పితం చేశారు. సమర్పితమైన కారణంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అఫీజ్మెంట్ పాలిటిక్స్ని, మతతత్వపరమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ ఉంది. కాబట్టి ఈ భారత ప్రజల కోసం ఒక దేశభక్తి కలిగినటువంటి హిందుత్వ భావనతో జాతీయత కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ అవసరం అని చెప్పి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రణాళిక
అనేక మంది పెద్దలు ఆనాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ ఎడ్గేవారు కానీ, గురూజీ గారు కానీ, అలాంటి ఒక పెద్దలతో సంప్రదించి ఈ దేశం కోసం, తల్లి భారతి కోసం అవసరమైతే సమర్పణ కూడా సిద్ధంగా ఉండేటువంటి నాయకత్వం పార్టీ కావాలని చెప్పి ఆనాడు జనసంఘాన్ని దీపం గుర్తును తీసుకురావడం జరిగింది. ఆనాటి యొక్క జనసంఘం 1952లో జనసంఘం పార్టీ ఏర్పాటైంది. జనసంఘమే ఈనాడు భారతీయ జనతా పార్టీగా నిర్మాణమైంది. ఆనాటి జనసంఘమే ఈనాటి భారతీయ జనతా పార్టీ. అందుకే ఈనాడు హిందుత్వ భావన అంటే, హిందుత్వ నినాదం అంటే దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ, ఇది దేశ ప్రజల పార్టీ. ఈ ఇందిరా కాంగ్రెస్ సోనియా, ఇందిరాగాంధీ రాహుల్, ఇందిరాగాంధీ లోక్దళ్, ఇంకో ఇట్లా విధంగా కాకుండా ఇది భారతీయ జనతా పార్టీ భారత ప్రజల పార్టీగా ఉన్నందున హిందుత్వాదంతో, జాతీయవాదంతో, దేశభక్తితో ప్రజల మధ్యలోకి తీసుకుపోయి ఈ యొక్క దేశం కోసం, ఈ ప్రజల కోసం, ఈ తల్లి భారత్ కోసం పనిచేసే పార్టీగా భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ఓకే, అంటే ప్రజలందరం కలిసి ఉండాలి అనేసి అంటారు. కొన్ని కష్టమైన పరిస్థితులప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఫలానా వాళ్ళ వల్లనే మన దేశ పరిస్థితి ఎలా జరిగింది అని చెప్పి హిందూ మతాన్ని సపరేట్ చేస్తూ, అంటే వేరే మతస్థులందరూ వల్లనే మన దేశ పరిస్థితి ఈరోజు ఇట్లా ఉంది, సో కంప్లీట్గా హిందూయిజమే కావాలి, భారతదేశం అంటే హిందూయిజం అన్న దాంతో ముందుకు వచ్చారని, ఇంకొకటి ముఖ్యంగా రామ మందిరాన్ని ముందు పెట్టుకొనే ఆనాడు అద్వానీ గారైతే ఏంటి అక్కడి నుంచి ప్రారంభమైంది అని చెప్పేసి అంటున్నారు. అదే రామ మందిరాన్ని పెట్టుకొని ఈరోజు సెంట్రల్లో అధికారంలో ఉన్నారు అంటే కూడా దానికి కారణం అదే. దానిపై మీ అభిప్రాయం? వాస్తవానికి చూడండి, భారతదేశంలో మతపరమైన అంశాలను మతం ఆధారంగా దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మతం ఆధారంగా భారతదేశం రెండుగా విడిపోయింది. పాకిస్తాన్, హిందుస్థాన్. పాకిస్తాన్ ముస్లింలందరూ పాకిస్తాన్కి వెళ్ళాలి, హిందువులందరూ భారతదేశంలో ఉండాలి. అలాంటప్పుడు సింధులో ఉన్నటువంటి లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ, బీజేపీ అగ్రనాయకుడు, అదేవిధంగా అనేక మంది ప్రముఖులు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు భారతీయ దేశానికి తిరిగి వచ్చేసారు. భారతదేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళాలి, కొంతమంది వెళ్ళారు. ఇంకా 25% ముస్లిమ్స్ అలాగే మన దేశంలో ఉండిపోయారు. మరి మతం ఆధారంగా దేశం విడిపోయినప్పుడు అక్కడి మతస్థులు అక్కడికి వెళ్ళకుండా, ఇక్కడి మతస్థులు ఇక్కడ రాకుండా దీంట్లో జరిగిన కుట్ర ఏంది అంటే, ఈ కుట్రలు దాగి ఉన్న కారణంగా ఇక్కడంతా మతపరమైనటువంటి చర్యలు కాంగ్రెస్ ద్వారా జరగబోతా ఉన్నాయి. నెహ్రూ గారి ద్వారా ఈ దేశం తప్పుదారిపోతూ ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి జనసంఘ్ పార్టీ గ్రహించే జనసంఘ్ పార్టీని తీసుకొచ్చాం. అదే కాకుండా మీరు అన్నారు బీజేపీ రామ మందిర నినాదంతో అధికారం వచ్చింది, రామ మందిర నినాదంతో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయిందని చెప్పి మీరు అంటా ఉన్నారు. అంటే మీరు ఇందాక అన్నారు కదా, హిందూయిజాన్ని ముందు పెట్టుకున్నాము, మా ప్రధాన మోటో అదే అని చెప్పి దేశం కోసం ఈ దేశం నాది అని ఒక స్పృహ రావాలి. ప్రతి మానవుడు కూడా దేశభక్తి కలగాలి. హిందుత్వం అనేది మతం కాదని ముందే చెప్పాను. సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదు, మా పార్టీ చెప్పింది కాదు. ఈ యొక్క అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పింది. సో దాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రతి భారతీయుల్లో ఒక దేశభక్తిని నిర్మాణం చేయాలి, ఒక దేశభక్తిని నూరిపోయాలి. దేశభక్తిని నిర్మాణం చేసి ఈ భారత జాతికి ఎలాంటి ఆటంకం వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం మన దేశాన్ని కాపాడుకుందామని చెప్పి మనము ఈ యొక్క జాతీయతావాదంతోనే జనసంఘ ద్వారా అలాంటి ప్రయత్నం చేశాం. కానీ కేవలం రాముని నినాదం వల్లనో, కేవలం రామ మందిర అంశం మీద భారతీయ జనతా పార్టీ అధికారం రాలే. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశంలో 370 ఆర్టికల్ అయితే జమ్మూ కాశ్మీర్ పెట్టారో కాంగ్రెస్ పార్టీ, దాన్ని తొలగించాల్సిందిగా మా మొదటి నుంచి ఈనాడు కాదు, జనసంఘం ఉన్నప్పటి నుండి కూడా మా నినాదం. సుమారు ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత పట్టుచులో భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం 370 ఆర్టికల్ తొలగించాలి. ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఈసాయి ఎవరైనా ఉండొచ్చు, కానీ అందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి. ఒకే దేశం అన్నప్పుడు ఒకే చట్టం ఉండాలి, ఒకే ఒకే దేశం, ఒకే చట్టం, కామన్ సివిల్ కోడ్ రావాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క విధానం. అదే కాకుండా మూడవ అంశంగా ఏదైతే భారతదేశంలో రాముడు పుట్టినటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని, భవ్యమైన మందిరం ఉంటే మందిరాన్ని కొల్లగొట్టిన బాబర్ అనేటువంటి ఒక
ఈ యొక్క మన దేశం మీద దండయాత్ర చేసినటువంటి బాబర్ మన యొక్క రాముని యొక్క మందిరాన్ని కొల్లగొట్టి అక్కడ బాబర్ అనే మందిరాన్ని నిర్మాణం చేయడానికి కుట్రలు జరిగాయో ఇది మన యొక్క స్వాభిమానానికి, ఇది మన ఆత్మ గౌరవానికి, భారతదేశంలో ఉన్నటువంటి దేశం నాది అని కోరుకునే ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా ఈ యొక్క నా రాముడు మాకు వారసత్వం, రాముడే మాకు ఆదర్శం. మా భారతీయుల యొక్క పరంపర రాముడి ద్వారా, రామాయణం ద్వారానే కొనసాగింది. కాబట్టి రామ మందిర నిర్మాణం ఎక్కడైతే ధ్వంసం జరిగిందో అది పునర్నిర్మాణం అయ్యేంత వరకు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చెప్పి వందలాది సార్లు ఉద్యమాలు జరిగాయి. వందలాది సార్లు స్వతంత్రం పూర్వం, స్వతంత్రం తర్వాత 500 సంవత్సరాలుగా ఉద్యమాలు జరిగినాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది. అయినా ఈనాడు వేలాది మంది ప్రాణాలు కోల్పోయి వందలాది సార్లు ఉద్యమాలు జరిగిన కారణంగా రామ మందిరం ఈనాడు ప్రజల గుండెల్లోకి వచ్చింది. ప్రజల గుండెల్లోకి వచ్చి ఆ యొక్క ప్రజల గుండెలోకి వెళ్ళడానికి కారణమైనటువంటిది భారతీయ జనతా పార్టీ. లాల్ కృష్ణ అడ్వాణి గారు రామ్ రథయాత్ర తీసుకొచ్చి దేశవ్యాప్తంగా 10,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఈ రామ మందిర నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది. రామ మందిరం అంటే అయోధ్యలో రామ మందిరము మనం కట్టకుంటే ఏమవుతుంది, ఈ యొక్క బాలాపూర్లో కట్టొచ్చు కదా, ఈ యొక్క ఇంకో రాష్ట్రంలో కట్టొచ్చు కదా, లక్షల వేల కోట్ల రూపాయలు పెడితే అంతకన్నా భవ్యమైన మందిర నిర్మాణం అవుతుంది కదా అనే భావన ప్రజలకు మీకు రావచ్చు. కానీ మన రాముడు మనం పుట్టక ముందు కూడా అయోధ్య రామ, శ్రీరామ, జయరామ, అయోధ్య రామ, రాముడు ఎక్కడ పుట్టాడంటే అయోధ్యలో పుట్టాడని చెప్తారు పరంపర. కాబట్టి అలాంటిది రాముడు పుట్టిన స్థలంలో రామ జన్మభూమి, రాముడు పుట్టిన స్థలం కాబట్టి అక్కడ భవ్యమైన రాముని మందిరం రావాల్సిందే అని చెప్పి బీజేపీ 10,000 కిలోమీటర్ల ఉద్యమాలు గ్రామానికి ఈ నినాదాన్ని తీసుకుపోయి ఈనాడు ప్రజల్లో ఒక జాతీయ బోధ, ఒక దేశభక్తి, ఒక ఆత్మ గౌరవాన్ని నింపి భారతీయ జనతా పార్టీ తప్పకుండా బలోపేతమైన విషయంలో ఏ మాత్రం కూడా మేము వెనక గోతలేం, సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎస్, దట్స్ గుడ్ అండి. యాక్చువల్లీ మీరు ఒక బీజేపీ లీడర్గా అంటే బీజేపీలో అణువు ఎదుగుతూ వచ్చారు. బీజేపీ అంటేనే ఆర్ఎస్ఎస్ అంటారు, హిందూయిజం అంటారు. మరి అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో మీ వంతు పాత్ర ఎలా ఉండేదండి? భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అడ్వాణి గారు రామ్ రథయాత్ర కొనసాగించినప్పుడు చలో అయోధ్య పిలిపించారు మేడం. నేను ఆనాడు వెరీ యంగ్ ఏజ్లో ఉన్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. వాస్తవానికి ఆనాడు పార్టీ పిలుపు మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. బాలాపూర్ మండలం ఆనాడు సరూర్ నగర్ మండలంగా ఉండేది. సరూర్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నేను యువతనంతా కూడా చైతన్యవంతం చేసి పార్టీ చాలా బలమైన ఉండేది. ఆ పరిస్థితుల్లో తిరిగి యువతను పోగు చేసి మనంతా అయోధ్య వెళ్ళాలి, అయోధ్య పార్టిసిపేట్ కావాలని చెప్పి బయలుదేరితే నేను నాతో పాటు ఇంక 2 మిత్రులు మాత్రమే అయోధ్యకు వచ్చారు. ముగ్గురమే వెళ్ళాము అన్నట్టు. ముగ్గురులో నేను ఆనాడు మహోబా జైలు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహోబా నగరంలో జైలు ఉండేది. ఆ జైలు మాతోనే ప్రారంభమైంది. జైల్లో ఉన్నాం అప్పుడు 13 days, 11 రోజులు జైల్లో ఉన్నాం. జైల్లో ఉన్న తర్వాత ప్రభుత్వం, ములాయం సింగ్ ప్రభుత్వం అప్పుడు మమ్మల్ని 13 రోజుల తర్వాత వదిలితే మళ్ళీ మేము ఝాన్సీ వెళ్ళి ఝాన్సీ నుండి హైదరాబాద్కు వచ్చేసాం. వస్తుంటే కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అన్నాడు ఈ యొక్క ఒక దుండగుల్లాగా పోలీసు వాళ్ళు వాళ్ళ వెపన్స్తో భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని చాలా హింసించారు. ఈ హింసను తట్టుకొని, ఈ ఇబ్బందులు తట్టుకొని రాముని కోసం పోయాం కాబట్టి భవన మందిరం కోసం చాలా హ్యాపీగా ఉండే. మళ్ళీ రెండోసారి కూడా వెళ్ళి ఆ యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. అక్కడ నేను నిజంగా మా అమ్మ నాన్న ఆశీర్వాదమా, దేవుడి ఆశీర్వాదం ఉండొచ్చు. నేను ఆ మందిర పునర్నిర్మాణంలో 6వ ఇటుకను బాబాసాహెబ్ అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ మొదటి ఇటుక ఒక దళితుడు పెడితే నేను 6వ ఇటుకను తెలంగాణ యువతగా మధ్యరాత్రి పెట్టి నా జీవితాంతం ఒక ఉలిక్కి పడే విధంగా నేను ఆ విధంగా నేను ఇటుక పెట్టానని చెప్పి ఆ తృప్తి ఉందని చెప్పి కూడా ఆనందంగా మీ ముందు విషయాన్ని చెప్తా ఉన్నాను. నైస్. అంటే రామ మందిరం కట్టించారు చాలా ఘనంగా, అంటే చాలా గొప్పగా, ఎంతో మంది చెప్పుకోదగినట్టుగా కట్టించారు కదా. మరి అదే అయోధ్యలో ఒక మంచి స్కూల్, ఒక మంచి హాస్పిటల్ ఉందా అండి? చూడండి, అంటే నేను ప్రశ్నించట్లేదు. యాక్చువల్లీ ఆ అయోధ్య రామ మందిరం అయినాక ఒక చిన్న బాబు మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది అప్పట్లో సోషల్ మీడియాలో. గిట్టని కొంతమంది భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చక కొంతమంది తప్పుడు ప్రచారం చేసే
ప్రయత్నం కుట్రలు కూడా సమాజంలో జరుగుతూ ఉన్నాయి. కానీ మీరు ఆలోచించండి, వందలాది సార్లు ఉద్యమాలు జరిగి వేలాది మంది ప్రాణాలు కోల్పోయినాక ఈనాడు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రెండవసారి అధికారంలోకి రాగానే రామ మందిర విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాగానే అన్ని మతస్థులతో సంప్రదింపులు జరిపి అసలు రామ మందిరం ఏంది, మనం ఏంటి, ఎక్కడున్నాం, మన గొడవలు ఎందుకు అని వారు అనేక సంప్రదింపులు సాధించి అందరిని ఒప్పించి మెప్పించి ఒక రక్తపు బొట్టు కారకుండా, ఒక వ్యక్తి ఒక తుపాకీ తూట పేలకుండా భవ్యమైన దివ్యమైన రామజన్మ మందిరాన్ని నిర్మింపజేసినటువంటి ఒక యుగ పురుషుడు లాంటి మన ప్రధానికి, మన బీజేపీకి ఆ గౌరవం దక్కిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఆసుపత్రి ఉందా అంటున్నారు. నాట్ ఓన్లీ సింగిల్ ఆసుపత్రి, అనేక ఆసుపత్రులు ఉన్నాయి. మీరు ఒకటండి, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని కానీ ఎర్రకోట మీద ముందుగా భారతదేశంలో టాయిలెట్ల నిర్మాణం కావాల్సిందని చెప్పి ఎర్రకోట మీకు మాట్లాడాడు ప్రధానమంత్రి. అందరూ ఏందా ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద టాయిలెట్ల గురించి మాట్లాడడం ఏంది అనుకున్నారు. ఈనాడు ఈ టాయిలెట్స్ విషయంలో మహిళలు బహిర్భూమికి వెళ్తే అనేక దుస్సంఘటనలు లేక విషపురుగులు చంపడం అనేక సంఘటనలు అవుతూ ఉంటే మహిళలు బయటికి వెళ్ళి బహిర్భూమికి వెళ్తే మన భారతదేశంలో మన మహిళలు సోదరిమణులు ఈ విధంగా ఉన్నారా అని చెప్పి ఒక సమాజం ఆలోచిస్తూ ఉంటే టాయిలెట్ల నిర్మాణం కావాలని కోట్లాది టాయిలెట్ల నిర్మాణం చేయించి ఈనాడు ఎవరికి వారు టాయిలెట్స్ని తీసుకొచ్చి హాయిగా ఉండేది చూసాం. ఇదే కాదు, మళ్ళీ రెండో అంశం, గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ తీసుకొచ్చారు. మీరు చూశారు, స్వచ్ఛ భారత్ మోదీ గారు తీసుకురాకముందు, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రైల్వే స్టేషన్లు తీసుకోండి, ఏ ప్రభుత్వ కార్యాలయాలు తీసుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త, ఎక్కడ పడితే అక్కడ వ్యర్థ పదార్థాలు, మన యొక్క రైల్వే స్టేషన్లన్నీ కూడా ఒక దుర్గంధమైనటువంటి వాసనతో ఉండేవి. కానీ ఈనాడు చూడండి, రైల్వే స్టేషన్లు వెళ్ళి మోడీ గారు వచ్చాక ఇంత మార్పు 11 సంవత్సరాల్లో సమూలంగా మార్పు తీసుకొచ్చారు. అంటే దేశాన్ని కూడా ఆ విధంగా సమూలంగా మార్పు తీసుకురావాలి. ప్రజలందరి కోసం, ప్రజలందరి కోసం, కులం లేదు, మతం లేదు, వర్గాలు లేవు, రాజకీయాలు లేవు, అందరూ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వంగా భారతీయ జనతా పార్టీ నాడు మోడీ గారు పనిచేస్తూ ఉంటారు. ఇంతకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడుకుంటే అందెల శ్రీరాములు గారికి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంతకు ముందు కూడా వారికే ఇచ్చారు, మరి ఈసారి కూడా వారికే ఇచ్చారు. అంటే బీజేపీలో అటువంటి నాయకులు లేరనా, లేకపోతే ఇంకొక మాట కూడా వినిపించిందండి జనాలలో, అయితే మా మీడియా తరపు నుంచి మీ ముందుకు ఇస్తున్నాం. అందెల శ్రీరాములు గారు అయితేనే మళ్ళీ ఓడిపోతే, అంటే బీజేపీ అధికారంలోకి రావడానికి వెనకడుగు వేసే కావాలనే అందెల శ్రీరాములు గారికి టికెట్ ఇచ్చారు అని చెప్పి ఒక మాట. అంటే ఇక్కడ ఎవరు కూడా బీజేపీ నాయకులు అనేవారు అంత పవర్ఫుల్ నాయకుడు లేడు అని ఆయనకే ఇస్తున్నారా? చూడండి, నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాజకీయాల్లో 1986-87లో భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాను. నాకు ఆదర్శంగా నా గురువర్యులైనటువంటి ఈనాటి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, స్వర్గీయ బద్దం బాలరెడ్డి గారు, స్వర్గీయ ఆలి నరేంద్ర కేంద్ర మాజీ మంత్రివర్యులు, ఈ ముగ్గురు నాకు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఈ యొక్క ముగ్గురు కూడా నాకు త్రిమూర్తులుగా ఈనాడు పూజోత్సవం సందర్భంగా ఈ ముగ్గురు కూడా నాకు గురువర్యులు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తాను. ఈ ముగ్గురి వల్లనే, స్ఫూర్తి వల్ల, వారి ముగ్గురి మార్గదర్శనంలో నేను భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఈ ప్రాంతంలో ఎదిగాను. ఈ బాలాపూర్ మండలంలో ఈనాడు 3,50,000 ఓటర్లు ఉన్నారు సుమారుగా. ఈ ప్రాంతంలో గడప గడపకు, ఇంటింటికి, వాడవాడకు, ఊరూరికి భారతీయ జనతా పార్టీ జెండాను తీసుకుపోయినటువంటి ఈ ముగ్గురి అనంతరం కొలన్ శంకరెడ్డి అనేవాడు తీసుకెళ్ళాడు. కొలన్ శంకరెడ్డి అనేవాడు తనకున్న బంధువర్గము, మిత్రులు, యువత, మహిళలు అందరిని సమీకరించి ఒక జాతీయవాదంతో స్ఫూర్తిని నింపి ఉద్యమాలే ఊపిరిగా, భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలంటే ప్రజా ఉద్యమాలే ఊపిరిగా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది, రేపు అధికారంలోకి వస్తుందని చెప్పి పోరాటాలు చేశాం. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంతంలో 1983లోనే నేను ఆనాడు 8th క్లాస్లో ఉన్నా. ఆనాడే నల్లు ఇంద్రసేనారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచారు. ఒక హోంశాఖ మంత్రిని ఓడించారు ఇంద్రసేనారెడ్డి గారు. ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి. రెండవసారి 1985లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నాదెండ్ల భాస్కర్ అని ఓడించాం. అంటే ఇది భారతీయ జనతా పార్టీకి ఒక స్పెషలైజేషన్.
అయినా ఈనాడు ఒక బలమైన శక్తి భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకు ఉన్నది. ఈనాడు ఇంద్రసేనారెడ్డి గారు 2 సార్లు కాదు 3 సార్లు ఎమ్మెల్యే ఈ ప్రాంతం నుంచి గెలిచారు. ఎవరి ఆశీస్సులతో, ఎవరి సహకారంతో? ప్రజల ఆశీస్సులతో, కార్యకర్తల యొక్క సహకారంతో వాడు 3 సార్లు ఒక హోంమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని, ఒక బలమైన నాయకుడిని ఓడించేటువంటి శక్తి కార్యకర్తల వల్లనే తనకు దక్కింది. కాబట్టి ఎవరు ఈయన బలమైన ఈయన బలహీనమైనటువంటి లెక్క ఎక్కడ లేదు. కాకపోతే ఈ ప్రాంతంలో అప్పటికే శ్రీరాములు అందెల శ్రీరాములు అనే మా మిత్రుడు 2018లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. క్రియాశీల రాజకీయాల్లోకి అంతకుముందు మా పార్టీకి ఆయన సానుభూతిపరుడు, సింపథైజర్ భారతీయ జనతా పార్టీ, సాధారణ కార్యకర్త. కానీ క్రియాశీలమైన రాజకీయాల్లోకి ఆయన 2018లో వచ్చాడు. నన్ను అడిగిండు, అన్న ఆయన అనేక చోట్ల చెప్తాడు, మీడియా కూడా చెప్తాడు, కొల్లం శంకర్ రెడ్డి గారే మా గురువర్యులు అని చెప్తాడు. నన్ను అడిగిండు మా ఇంటికి వచ్చి, అన్న నేను ఎమ్మెల్యే టికెట్ క్లెయిమ్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు, నువ్వు చేయమంటే చేస్తా, వద్దంటే ఆగుతా అన్నాడు. నేనన్నా తప్పేముంది, ప్రతి కార్యకర్తకు అధికారం ఉంది, అడిగేది అడుగు అని చెప్పాను. టికెట్ ఇచ్చారు, పోటీ చేశాడు. మరి మీరు అడగలేదా, మీకు ఇవ్వాలని అనిపించలేదా అధికారంలో ఉన్నవాళ్ళు? నేను అడిగిన, వర్క్ చేసే వాళ్ళని ఎవరైనా గుర్తించాలి కదా. నేను కూడా అడిగాను. 18లో అడిగాను, 14లో అడిగాను, 23లో అడిగాను, 3 సార్లు అడిగాను. 2009లో కూడా అడిగాను బైఫర్కేషన్ అయిపోయినప్పుడు. కానీ పార్టీ 2009లో హయత్ నగర్ నివాసి అయినటువంటి కళ్యాణ్ బాలరెడ్డికి టికెట్ ఇచ్చింది. మొన్న అందెల శ్రీరాములకి ఇచ్చింది 18లో, 23లో శ్రీరాములకి ఇచ్చింది. అయినా నాకు నా పార్టీ గెలవాలి, నా సింబల్ గెలవాలి, నా జెండా గెలవాలి. వ్యక్తులు నాకు ముఖ్యం కాదు, నా జెండా, నా యొక్క కమలం పువ్వు గెలవాలి అని ఒక స్ఫూర్తితో పనిచేసిన. భారీ ఓట్లు వచ్చినాయి. ఆ ఓట్లు కూడా ఏదో ఒక్కరు పనిచేస్తే వచ్చినాయి కాదు, వేలాది మంది కార్యకర్తలు తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ త్యాగాల వల్ల ఈనాడు 1,00,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి. ఈ 1,00,000 ఓట్లు పైన యుగ పురుషుడు ఉన్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు, కార్యకర్తల యొక్క త్యాగాల వల్ల 1,00,000 ఓట్లు ఈనాడు భారతీయ జనతా పార్టీకి నియోజకవర్గం వచ్చినాయంటే అది ఏ ఒక్కరు సొంతం కాదు, కార్యకర్తల యొక్క కష్టార్జితం అని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఆ విధంగా ఒకసారి అయిపోయింది, 2వ సారి కూడా ఇచ్చారు, పనిచేసాం, ఓడిపోయాడు. కానీ ఆశ, మేమైతే ఆశ రేపు భవిష్యత్తు మాకుందని చెప్పి ఆశతో ఉంటున్నాం. నేను బీజేపీలకు కార్యకర్తగా జాయిన్ కాకముందు నేను ఎమ్మెల్యే అవుతాను, ఎంపీ అవుతాను, మంత్రి అవుతాను, ఇంకోటి అవుతాను అనేది అనుకోలేదు. కానీ పార్టీ పెరిగింది కాబట్టి, సుమారు దేశంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు, మేము కూడా పార్టీ కోసం, సమాజం కోసం, ప్రజల మధ్యలో పోరాటాలు చేసి ఈనాడు పార్టీని వాడ గడప గడప అందించాం. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీలో అవకాశం మాకు రావాలని కూడా పూర్తి ఆశతో మేము ఆకాంక్షిస్తూ, ఎదురు చూస్తూ మా ఉద్యమాన్ని, మా పోరాటాలని మరింత ఉధృతంగా చేస్తూ ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నారు మోడీ గారికి అభిమానులు ఎక్కువ అనేసి, తెలంగాణని చాలా చిన్న చూపు చూస్తారని, సీతకన్ను ఉంది బీజేపీ నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి మేమంటాం కదండి. ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు అన్నారు ఈ మాట. మరి నిజంగా అది వాస్తవమేనా, లేదంటే తెలంగాణ ప్రజల కోసం బీజేపీ పార్టీ ఏం చేసింది, ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ గారు ఏం చేశారు? మోదీ దేశ ప్రజల కోసం ప్రధానిగా ఏ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ లేదు. అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి, ఎన్డీఏకు సమానమే. తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ, అసలు తెలంగాణ ఆవిర్భవించిందే భారతీయ జనతా పార్టీ సహకారంతో. 166 పార్లమెంట్ సభ్యుల్ని పెట్టుకొని తెలంగాణ నుంచి ఒక్క లోక్సభ సభ్యుడు లేకున్నా, ఒక రాజ్యసభ సభ్యుడు లేకున్నా దేశమంతా తెలంగాణకు సపోర్ట్ చేసి జై తెలంగాణ, జై ఆంధ్ర, ఆంధ్రగా విడిపోదాం, తెలంగాణ విడిపోదాం, ఒక రాష్ట్రం అన్నదమ్ములాగా విడిపోదామని పార్లమెంట్లో బిల్లు పెట్టించి పాస్ చేయించింది మా తల్లి తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు అంటారు. యా, సుష్మా. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ తల్లి ఎవరంటే సోనియా గాంధీ అంటారు. నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సోనియా గాంధీ ఎట్లా ఇస్తుందండి? ఇప్పుడు ఆమె ప్రధానమంత్రి కాదు, పార్టీ నాయకురాలు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉండే, ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ. సుష్మా స్వరాజ్ గారు మా ప్రతిపక్ష నేత.
ఆమె తెలంగాణ కోసం వీరోచితమైన పోరాటం చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్లో మెడలు వంచి పార్లమెంటు బిల్లు మీరు పెడతారా లేకుంటే ప్రైవేట్ బిల్లును భారతీయ జనతా పార్టీ తెమ్మంటారా అని చెప్పి బిల్లును ప్రవేశపెట్టినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ నాడు తెలంగాణ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మన తెలంగాణ చిన్నమ్మగా పిలుచుకుంటారు చాలా ప్రేమగా. దురదృష్టం ఆమె మనకు దూరం అయిపోయారు. కానీ సోనియా గాంధీ ఇచ్చిందంటే ప్రజలు ఈనాడు అసహించుకుంటారు. మన్మోహన్ సింగ్ ప్రధాని ఉండే భారతీయ జనతా పార్టీ మద్దతు ద్వారా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక ఈనాడు అభివృద్ధి చేస్తుంది బీజేపీ పార్టీ తెలంగాణ నరేంద్ర మోడీ గారు. మళ్ళీ సోనియా గాంధీ పాత్ర ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ ఇస్తున్నా నా జన్మదిన సందర్భంగా ప్రకటించుకుంటే 1200 మంది యువత ఆత్మ బలిదానకు కారకురాలు సోనియా గాంధీ. మీకు తెలుసు ఈనాటి ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి అని అన్నాడు సోనియా గాంధీ తెలంగాణ దేవత కాదు బలిదేవత అన్నాడు. అలాంటిది ఈనాడు రేవంత్ రెడ్డి గారి స్వయానం వీడియోలు ఉన్నాయి, క్లిప్పింగ్స్ ఉన్నాయి, స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇంకా అలాంటి పెద్దగా చెప్పినాక ఆ ఆవేశంలో ఆ ఉద్యమం టైంలో అలా మాట్లాడే ఉండొచ్చు. అండ్ ఈరోజు ఆ ఒక బలి తీసుకున్నటువంటి తల్లే కాళికాదేవి లాగా కనిపించవచ్చు. రేవంత్ రెడ్డి గారు ఏనాడు కూడా తెలంగాణకు అనుకూలంగా పోరాటం చేయలేదు, మాట్లాడలేదు. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ ద్రోహిగా నిలబడ్డాడు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ తూటాలు తీసి పేల్చడానికి తుపాకీ ఎక్కిపెట్టి భయభ్రాంతులకు గురి చేశాడు తెలుగుదేశం పార్టీ ద్వారా. అలాంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం తెలంగాణ ఉద్యమకారుడు అనేక వీలు లేదు. తెలంగాణ ద్రోహిగానే పిలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఈనాడు భగవంతుని ఆశీస్సులు లక్కీగా ఈనాడు మన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు మీ మాటల ద్వారా అంటే అసలు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం బీజేపీ కూడా అంటున్నారు, భారతీయ జనతా పార్టీ. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే తెలుగు వాళ్ళందరినీ కూడా విడదీసింది అని ఒక భ్రమతో ఉన్నారంటారా? ఆ భ్రమలోనే మరి కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకొని బీజేపీ పార్టీకి దగ్గరయ్యారా ఈరోజు? ఈనాడు నేను ఏమంటానంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి భారతీయ జనతా పార్టీ ఓల్ అండ్ సోల్ ఎంటైర్ పార్టీ తెలంగాణకు పనిచేసింది. కాంగ్రెస్లో ఒక వర్గం కూడా పనిచేసింది. బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకుండా భవిష్యత్తులో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి తెలంగాణ రాష్ట్రం వస్తుందేమో భయాందోళన వల్ల తెలంగాణ బిల్లు కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. మేము సపోర్ట్ చేసాం. అంటే క్రెడిబిలిటీ బీజేపీకి కాంగ్రెస్ ఇద్దరికి దక్కిందని నేను చెప్తా ఉన్నాను. సార్ అంటే చాలామంది విమర్శకులే అనొచ్చు, మీరు ఎవరైనా అనుకోవచ్చు, బీసీని ఎంకరేజ్ చేయకుండా ఓసీకి ఇచ్చారు ఇక్కడ. అంటే అధికార పక్షం ఈసారి తెలంగాణలో కంపల్సరీగా బీసీకే ఇస్తారు అనేసి అన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి ఏదైతే ఉన్నది బీసీకి వస్తే బాగుండేది, బీసీకి ఇవ్వకుండా ఓసీ క్యాండిడేట్కి ఇవ్వటం ఏంటి అంటే ఇక్కడ కూడా మోడీ గారు వివక్షత చూపించారు అనేసి అంటున్నారు. దేశ ప్రజల యొక్క సారథ్యం వహిస్తున్న ప్రధానమంత్రి బడుగు బలైన వర్గాల ప్రతినిధి బీసీ నాయకుడు ఉన్నాడు. ఇంకా మళ్ళీ బీసీకి ప్రాధాన్యత ఎక్కడ ఇస్తలేమండి? ఆయన ఎదుగుతున్నాడు కానీ ఆయన తోటి వాళ్ళని చూడండి. బీసీగా డాక్టర్ లక్ష్మణ్ గారు మీకు తెలుసు, మాజీ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు. వారు ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే ముషీరాబాద్లో. వారికి మోడీ గారు ఏం చేశారు? ఆల్ ఇండియా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ చేశారు. అదే కాదు, వారిని పార్లమెంట్ బీజేపీ యొక్క అత్యున్నతమైన స్థాయి గల నిర్ణయాత్మకమైనటువంటి స్థాయి ఉన్నటువంటి పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా చేశారు. అదే కాదు, అయితే పార్టీ సంస్థాగతంగా ఎన్నికలు అవుతూ ఉన్నాయో దానికి నేషనల్ పార్టీకి రిటర్నింగ్ ఆఫీసర్గా డాక్టర్ లక్ష్మణ్ గారిని అపాయింట్ చేశారు. అంటే ఒక బీసీ ఆధ్వర్యంలో దేశంలో బీజేపీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ తక్కువ చేసినట్టు? మళ్ళీ కూడా పార్టీ అన్నీ ఆలోచించింది. ఇప్పుడు మీకు తెలుసు బండి సంజయ్ అన్న నాతోటుడే. బండి సంజయ్ అని వాళ్ళు ఏమున్నాడు, 2 సార్లు పార్లమెంట్ మెంబర్ గెలిచాడు, రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. వారు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఒక బీసీ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకొచ్చారు కదా మోడీ గారు. మరి ఎట్లా చిన్న చూపు చెప్పండి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంటే బండి సంజయ్ గారు ఆల్రెడీ అయిపోయింది, బట్ రాజాసింగ్ గారు చాలా చేశారు కదా, బీజేపీని నమ్ముకున్న వ్యక్తి కదా ఇన్నాళ్ళుగా, అండ్ రెప్యుటేటెడ్ లీడర్, ప్రజా ఆదరణ కలిగిన నాయకుడు రాజాసింగ్, అందులో ఎలాంటి సందేహం లేదు. రాజాసింగ్ గారు కూడా 2014లో తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలోకి వచ్చారు. అయినా బీజేపీ 3 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించింది కదా. రాజాసింగ్ గారు మాకు అవసరమే.
పార్టీకి అవసరం, పార్టీ నాయకుడే. ఆయన ఏం చేసాడు? రాజీనామా ఎవరికి ఇచ్చిండు? ఆయన మా పార్టీ ఆనాటి అధ్యక్షుడికి కిషన్ అన్నకి ఇచ్చిండు. ఒకటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఎవరికి ఇచ్చిండు? ఆయన కిషన్ రెడ్డి సార్కే ఇచ్చిండు. అంటే బయట అయితే ఇవ్వలేగా మేడం. కాబట్టి మేము దాన్ని ఆమోదించే ప్రసక్తి లేదు. మన పార్టీ బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా గారు కూడా మన రాజాసింగ్ గారితో మాట్లాడారు. మీరు తొందరపడద్దు, మంచి పద్ధతి కాదు. పార్టీ రామచంద్రరావుకి అధ్యక్షుడు ఇవ్వడం అనేది అంటే మేము 1కి 100 సార్లు ఆలోచించి ఇవ్వాల్సిన పరిస్థితితోనే ఇచ్చాం. పార్టీకి భవిష్యత్తు ఉంది. నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ మనదే అవుతుంది రేపు. దయచేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. రాజాసింగ్ గారు మీ బీజేపీలో కొనసాగండి, నేను ఉన్నానని చెప్పి ఒక అభయాన్ని ఇచ్చారు. వారు దూతగా కిషన్ రెడ్డి మన బండి సంజయ్ గారిని వారి ఇంటికి పంపారు. తెలుసుగా మీకు. బండి సంజయ్ గారు రాజాసింగ్ ఇంటికి పోయి, అన్నా నువ్వు అట్లా కాదు, నువ్వు సీనియర్వి, గొప్ప నాయకుడు, నువ్వు ఉండాలి బీజేపీలో, బీజేపీ మిమ్మల్ని కోరుకుంటా ఉందని కూడా వారిని ఓదార్చారు. పార్టీలో మేడం ఒక మాట మీకు తెలియదు కాదు, కాంగ్రెస్లో శశి థరూర్ అంటుండు. యు నో అబౌట్ ద శశి థరూర్? yes exactly కేరళ సిట్టింగ్ లోక్సభ మెంబర్, మన యొక్క రాజధానికి తెలుసండి కేరళలో. వారు ఎక్సలెంట్ లీడర్. వారే అంటున్నారు ఈ దేశము చేసుకున్న పుణ్యఫలమే ప్రధానమంత్రిగా మోడీ కావడం అని చెప్పి వారు ఒక క్రెడిబిలిటీ ఇచ్చారు. ఓకే, కాంగ్రెస్ షాక్ అయిపోయింది. కాబట్టి నరేంద్ర మోడీ బీజేపీ సిద్ధాంతం ఈ దేశ ప్రజలకు ఒక ఆక్సిజన్ లాంటిది. కాబట్టి బీజేపీని కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకే పార్టీ కూడా భవిష్యత్తులో కూడా తట్టుకోలేదు, పోటీ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా 100 మంది రాహుల్ గాంధీలు వచ్చినా, మన యొక్క సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ గారు ఉన్నారు, వారు ఇంకో 10 మంది ప్రియాంక గాంధీలు వచ్చినా బీజేపీని తట్టుకోలేరు. భారతీయ జనతా పార్టీ నాడు ప్రతి పార్టీని గుండెల్లో నా పార్టీ, నా సంస్థ, నేను, ఈ దేశం అనే భావన వచ్చింది. ఇది ఇంకా పెరుగుతుంది. దేశ ప్రజలంతా ఇజ్రాయెల్లో ఏ విధంగా దేశభక్తి, దేశ ప్రజలంతా కూడా ఏదేమున్నా ఆ దేశానికి మద్దతు ఇస్తారో భవిష్యత్తులో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు మరింత బలపరచబోతూ ఉన్నారు, ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఈనాడు ప్రజలంతా కూడా దేశంలో ఏం కోరుకుంటా ఉన్నారు మేడం? హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఒకే పెళ్ళి చేసుకోవాలి, అందరూ ఒకటే విధానం ఉండాలి, ఒకే చట్టం ఉండాలి, ఒకే పద్ధతిలో నడుచుకోవాలి. ముస్లింలకు ఓ చట్టం, హిందువులకు ఓ చట్టం, వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్క పద్ధతి కాదు. కాబట్టి కామన్ సివిల్ కోడ్ను అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఇది కూడా బీజేపీ సిద్ధాంతంలో ఒక పార్ట్. అది దాన్ని కూడా తెస్తే అప్పుడు దేశం సమూలంగా మరింత ముందుకు పోతుంది. మోడీ గారు దేశాన్ని మేడం, భారతదేశం మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయ్యారు. ప్రధాని కాకముందు మోడీ గారు దేశాన్ని 11వ స్థానంలో ఉండే దేశం. భారతదేశం ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో 11వ స్థానంలో ఉండే. అలాంటిది ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 4వ స్థానానికి తీసుకొచ్చారు. భవిష్యత్తులో అమెరికా, చైనా ఏదైతుందో వీరితో పాటుగా భారతదేశం ఇంకొక 1-2 ఇయర్స్లోనే 3rd ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జగద్గురువు అయ్యే అవకాశం కూడా ఉంది ప్రపంచంలో. సో ఇదంతా కూడా సాధారణ విషయం కాదు. మోడీ గారి కృషి, బీజేపీ కృషి, కార్యకర్తల కృషి, ఎన్డీఏ నాయకుల యొక్క మద్దతు ఆ విధంగా ఉంది. కాబట్టి దేశం ఈనాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతా ఉంది. మీరు అన్నారు తెలంగాణ మీద మొసలి కన్నీరు గారుస్తూ ఉందని. ఈనాడు ఎరువుల కర్మాగారాన్ని రామగుండంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మోడీ గారు ప్రారంభం. అంటే నేనంటాం కాదండి, అప్పుడు ఎలక్షన్స్ అప్పుడే గో బ్యాక్ అన్న నినాదం వినిపించింది. చూడండి, గో బ్యాక్ అన్న నినాదం ఎందుకు వచ్చిందంటే వారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి వరంగల్ బయలుదేరుతూ ఉంటే ఆ దారి పొడవున బ్యానర్లను ఆనాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కావాలని మోడీ గారి చరిష్మాను తట్టుకోలేం కాబట్టి ఈ విధంగా బ్యానర్లు పెడితే ఏదో మోడీ గో బ్యాక్ అంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, తెలంగాణలో గాలి లేదని చెప్పి ఒక భావన నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. కానీ మీరు చూశారు 35% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో, 35% ఓట్లు వచ్చాయి. మొన్న 8 సీట్లు గెలిచామండి పార్లమెంట్ సీట్లు. ఇంకా 4 సీట్లు 4-5 స్థానాల్లో 2nd ప్లేస్లో ఓడిపోయాం. బీజేపీ సుమారు 12 నుంచి 13 స్థానాలు గెలిచే అవకాశం ఉండే.
కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు, మేము ఈ రాష్ట్రంలో 16 సీట్లు గెలవబోతా ఉన్నాం, ఒకటి ఎంఐఎం పార్టీ గెలుస్తుంది అన్నారు హైదరాబాద్. కానీ సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ, మోడీ చరిష్మా, భారతీయ జనతా పార్టీ యొక్క ప్రణాళికబద్ధంగా పనిచేయడంతో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి, మోడీ గారు పిరేక్ బారు అధికారంలో ఉండాలని ఒక భావంతో ఓట్లు వేశారు. కాబట్టి 8 స్థానాలు గెలిచి 35% ఓట్లను సాధించాం. భవిష్యత్తు బీజేపీది. విన్నారు కదా, ఒక నాయకుడు ఎలా ఉండాలి అంటే వీరిలాగా ఉండాలి అని అనుకుంటాం, కానీ వారికి ఎన్నో మార్గదర్శకాలు. మరి ఎంతమందినో ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు వారు అంచెలంచెలుగా ఎదిగి ఇంతవరకు వచ్చాను అని చెప్పారు మరి వారి మాటల్లోనే. అంతేకాకుండా ముందుగా ప్రజల మనసులను గెలుచుకున్నాను, ఏ టికెట్లు కానీ ఏ పదవులు కానీ నేను ఆశించను, నా పార్టీ గెలవాలి, నా జెండా ఎగరాలి, అంతే, ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి అంటున్నారు మన శంకర్ అన్న. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మీ. థ్యాంక్ యూ సో మచ్.